ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ అప్డేట్ గైస్. 10 అక్టోబర్ 2025. సెన్సెక్స్ 398 పాయింట్స్ పైకి ఉంది, నిఫ్టీ 136 పాయింట్స్ పైకి ఉంది. దట్స్ గ్రేట్ గైస్. ఎఫ్ఐఐ కొనుగోలు రూపాయి 1308.16 కోట్లు, డిఐఐ కొనుగోలు రూపాయి 864.36 కోట్లు. ఐటీ షేర్లు నడిపించాయి. ఆర్ఐఎల్ షేర్లకు కొనుగోలులో మద్దతు. దట్స్ గ్రేట్ గైస్. చూడొచ్చు అందరి ముఖంలో వెలుగుతుందన్నమాట. సూచీలు మళ్ళీ లాభాల్లోకి వచ్చాయి. ఐటీ సంస్థలతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు కలిసొచ్చాయి. సారీ గైస్. విదేశీ ఫండ్ల కొనుగోళ్లు ఉపకరించాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 4 పైసలు తగ్గి 88.79 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 0.23% తగ్గి 66. ఆసియా మార్కెట్లలో జపాన్, షాంఘై లాభపడగా హాంకాంగ్ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 2.42 లక్షల కోట్లు పెరిగి రూపాయి 460.36 లక్షల కోట్లు అంటే 5.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 81,900 పాయింట్ల వద్ద, క్రితం ముగింపు 81,773.66 సానుకూలంగా ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్లో 81,667.68 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో రోజంతా లాభాల్లోనే ఉంది. ఒక దశలో 82,247.73 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 398.44 పాయింట్ల లాభంతో 81,172.1 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 135.65 పాయింట్ల లాభంతో 25,181 ఇంట్రాడేలో ఈ సూచి 25,199.25 25,199.25 నుంచి 25,024.3 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్ 30 షేర్లలో 24 లాభపడ్డాయి. టాటా స్టీల్ 2.65%, ఎస్సీఎల్ టెక్ 2.31%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.68%, సన్ ఫార్మా 1.64%, బిఈఎల్ 1.42%, కోటక్ బ్యాంక్ 1.31%, టీసీఎస్ 1.16%, ఎల్&టీ 1.11%, ఎటర్నల్ 1.11%, ట్రెంట్ 1.03%, ఇన్ఫోసిస్ 0.97% చొప్పున పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ 1.1%, టైటన్ 0.44%, మారుతి సుజుకి 0.21% నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతి సుజుకి ఈ 3 నష్టపోయాయి. అండ్ రంగాల వారి సూచీలన్నీ లాభపడ్డాయి. బిఎస్సిలో 2,009 షేర్లు సానుకూలంగా, 2,191 షేర్లు ప్రతికూలంగా కదలాడాయి. 150 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్ఐఎల్ యాజమాన్యంలోని జియో ట్రేడ్ మార్క్తో జియోక్యాబ్స్.com డొమైన్ పేరుతో టాక్సీ సేవలు అందించరాదని బాంబే హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎఫ్ఎంసీజీ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆర్సీపీఎల్ తమిళనాడుకు చెందిన ఐకానిక్ పర్సనల్ కేర్ బ్రాండ్ వెల్వెట్ను కొత్త అవతారంలో విడుదల చేసింది. 2025 ఫిబ్రవరిలో ఆర్సీపీఎల్ ఈ బ్రాండ్ లైసెన్సును పొందింది. సో ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్స్. ఇంకో ఐపీఓ సమాచారం చూద్దాం గైస్.
ఐపీఓ సమాచారం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓకు 54 రెట్ల స్పందన. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా రూపాయి 11,607 కోట్లు ఐపీఓ ముగిసేసరికి 54.02 రెట్ల స్పందన దక్కించుకుంది. కంపెనీ 7,13,34,320 షేర్లను ఆఫర్ చేయగా 385,33,26,672 షేర్లకు బిడ్లు దాఖలు కావడం విశేషం. అర్హులైన సంస్థాగత మదుపర్ల క్యూఐబి విభాగంలో అత్యధికంగా 166.51 రెట్ల బిడ్లు వచ్చాయి. సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 22.44 రెట్లు, రిటైల్ మదుపర్ల విభాగంలో రెట్ల స్పందన లభించింది కావచ్చు. కెనరా రెబెకో తొలి రోజున 23% స్పందన దక్కించుకుంది. కంపెనీ 3,48,98,051 షేర్లను ఆఫర్ చేయగా 79,38,112 షేర్లకు మదుపర్లు బిడ్లు దాఖలు చేశారు. రిటైల్ మదుపర్ల విభాగంలో 36%, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 23% స్పందన లభించింది. ఇది గైస్ కెనరా రెబెకో ఏఎంసిసి ఐపీఓ రిపోర్ట్. ఇది గైస్ ఈరోజు ఐపీఓ రిపోర్ట్ అండ్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్.